దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, 14వ సామాన్య ఆదివారపు ఈ 2వ ధ్యానాంశమునకు మీ అందరికీ ప్రేమతో స్వాగతం పలుకుతూ ఉన్నాను. గడిచినటువంటి సంవత్సరాలలో లూకా శుభవార్త 10వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలలో ఒక్కొక్క వాక్యాన్ని తీసుకొని లోతుగా వివరముగా ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, గడిచిన దినాలలో లూకా శుభవార్త 10వ అధ్యాయము 3వ వచనం, మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపుచున్నాను అన్నటువంటి మాటను లోతుగా ధ్యానం చేస్తాం. దేవుని యందు ప్రియులారా, మరొక సందర్భంలో మరొక సంవత్సరం లూకా శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనం, మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మిమ్మల్ని ఆహ్వానింపని ఎడల ఏం చేయాలి? ఆ పట్టణ వీధులలోనికి వెళ్ళి మీ కాలికి పడి దుమ్మిని సైతం దులిపి, మీ పట్టణ మందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటిని దులిపి వెళ్ళిపోవచ్చున్నాము అని చెప్పి అక్కడి నుంచి వచ్చి మరొక పట్టణానికి వెళ్ళమంటూ ఉన్నారు. దీని గురించి కూడా ఈ వాక్యాన్ని కూడా మనము లోతుగా ధ్యానం చేశాం. దేవుని యందు ప్రియులారా, మరి ఈ సంవత్సరం మనందరి ధ్యానాంశమునకై నేను ఎంచుకున్న వాక్యం లూకా శుభవార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆ 72 కూడా పట్టణాలకు వెళ్ళారు, ప్రభువు చెప్పిన పనిని పూర్తి చేశారు, మరలా తిరిగి వస్తున్నారు. వచ్చి రాగానే వెంటనే వాళ్ళు యేసయ్యతో చెబుతున్న మాట, యేసు ప్రభువా, నీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి. చెప్పనందరూ, ప్రభు మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి. మరొకసారి, ప్రభు మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి. దేవుని యందు ప్రియులారా, యేసు పేరిట పిశాచములు కూడా లోబడుతున్నాయంట. దీని నిమిత్తము మరి యేసు నామం ఎంత గొప్పదో, యేసు నామములో ఎన్నెన్ని అద్భుతాలు జరిగాయో, యేసు నామము యొక్క శక్తి బైబిల్లో కొన్ని సంఘటనల ద్వారా ఈనాటి ఉదయం దివ్య పూజాబలిలో ముందటి ధ్యానాంశములో మనము ధ్యానం చేశాం. యేసు నామములో ప్రార్థనలు ఫలిస్తాయి, కోరికలు నెరవేరుతాయి, అవసరాలు తీరుతాయి. యేసు నామములో రక్షణ కలదు, క్షమాపణ కలదు, నిత్య జీవము కలదు. యేసు నామములో స్వస్థత కలదు, ఆరోగ్యము కలదు. మరి ఈ రోజున దానికి కంటిన్యూస్గా మరొక 2 ధ్యానాంశములను మనం ధ్యానం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, యేసు నామం, దాని యొక్క శక్తి. విశ్వానికి మూలం యేసు, విశ్వ జగత్తుకు ఆనందం యేసు. అందుకే కదా, వారి ద్వారా, వారితో, వారి యందు, ఓకే, త్రూ హిమ్, విత్ హిమ్, ఇన్ హిమ్. యేసు కొరకు, యేసు నామములో సమస్తము సృజించబడింది. దేవుని యందు ప్రియులారా, కనుక విశ్వానికి మూలం యేసు, విశ్వ జగత్తుకు ఆనందం యేసు, రక్షణకర్త యేసు, మోక్షపు ద్వారం యేసు, సర్వజనుల కన్నా మిన్న యేసు, సర్వలోకుల కన్నా మిన్న యేసు, సర్వజీవులకు కిరీటము యేసు, సర్వనామముల కన్నా మిన్నయైన నామం యేసు నామం. చెప్పండి, సర్వనామముల కన్నా మిన్నయైన నామం యేసు నామం. యేసు, మీ పేరిట ప్రభువా పిశాచములను వెళ్ళగొట్టుచున్నాం. మనము సైతము ఆ యేసు నామము పేరిట సమస్త అడ్డంకులను, అడ్డుగోడలను జయించగలం. సమస్త రోగములను
కీడులను జయించగలం. సమస్య ఏంటంటే వీ డోంట్ యూజ్ దట్ హోలీ నేమ్. చూడండి, ఈనాటి వాక్యంలో 18వ వచనంలో ప్రభు ఒక మాట అంటున్నారు, నేను మీకు పాములను 18 అందుకు యేసు సైతాను ఆకాశం మెరిపోలే పడిపోడు కాంచితిని. 19వ వచనం, నేను మీకు పాములను త్రేళ్లను అనగద్రొక్కుటకు అధికారమునిచ్చితిని. ఓకే, పాములను అనగద్రొక్కుటకు, త్రేళ్లను అదుగొట్టుటకు, శత్రువులను అనగదొక్కుటకు ప్రభు అధికారం ఇచ్చారు. మనం ఏం చేస్తాం? వీ డోంట్ యూజ్ ఇట్. మనం ఉపయోగించాం. ప్రభు మనకు సర్వశక్తులు మన చేతిలో పెడుతున్నారు, మనం దాన్ని వాడం. తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే తాళాలు ఇచ్చే వెళ్తారు అనుకుందాం. తాళాలు ఇచ్చే వెళ్ళారు, కానీ ఆ పిల్లవాడు ఏం చేశాడు? అమ్మా నాన్న వచ్చినంత వరకు బయట కూర్చున్నాడు. అలాగా 1 రోజు 2 రోజులు 3 రోజులు బయటే కూర్చున్నాడు. తల్లిదండ్రులు వచ్చాక ఏమంటారు? ఓరి అవివేకి మూర్ఖుడా, అంతే కదా. నీ చేతిలో తాళం పెట్టగా తాళం తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు కదా. ప్రభు మనకు శక్తినిచ్చారు. ఆ శక్తి యేసు నామమును అనే శక్తి. యేసు నామమును వినియోగించమని, వాడమని, ఉపయోగించమని, ప్రార్థించమని దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 3 చక్కనైన వాక్యాలు. యోహాను శుభవార్త 15:16, మీరు నా పేరిట ఏమి అడిగినా తండ్రి తప్పక దయచేస్తారు. యోహాను శుభవార్త 14:13, మీరు నన్ను ఎన్నుకొని నేను మేము ఎన్నుకున్నాను, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినా తప్పక తండ్రి మీకు ఇస్తారు. యోహాను శుభవార్త 14:14 మరలా ప్రభు చెప్తూ ఉన్నారు, మీరు నన్ను అడిగినా సరే నేను మీకు తప్పక ఇస్తాను. నా పేరిట నా పేరిట నా పేరిట అని యేసయ్య ఎన్నిసార్లు నొక్కి వక్కానిస్తున్నారు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక యేసు నామాన్ని స్వీకరిద్దాం, యేసు నామాన్ని జపిద్దాం, యేసు నామాన్ని ప్రేమిద్దాం, యేసు నామాన్ని ఉచ్చరించుదాం. యేసు నామములో సర్వ శక్తులతో జీవిస్తూ సర్వదుష్ట శక్తులను జయించగలం దేవుని యందు ప్రియులారా. మరి ఈరోజు 3 ధ్యానాంశాలు పూర్తి 4వ ధ్యానాంశముగా, ఈరోజు మొదటి ధ్యానాంశముగా యేసు నామములో శక్తి కలదు, బలము కలదు, ఓదార్పు కలదు, ధైర్యము కలదు. అంతా ఒకటిగా యేసు నామములో శక్తి కలదు, బలము కలదు, ఓదార్పు కలదు, ధైర్యము కలదు. ఈ యొక్క అంశాన్ని ధ్యానించాలి అంటే మనం చైనా దేశం వెళ్ళిపోవాలి. చైనా దేశంలో జరిగినటువంటి ఒక సంఘటన, మీరు కూడా గూగుల్ క్రోమ్కి వెళ్ళి ద వండర్స్ ఆఫ్ ద హోలీ నేమ్ ఆఫ్ జీసస్ అని కొట్టండి. ఓకే, ద వండర్స్ ఆఫ్ ద హోలీ నేమ్ ఆఫ్ జీసస్ అని కొడితే రకరకాల ఫైల్స్ వస్తాయి. ఫస్ట్ది మీరు క్లిక్ చేస్తే చాలు ఒక పీడిఎఫ్ ఫైల్ వస్తుంది, ఒక బుక్లెట్. అందులో యేసు నామములో ఉన్నటువంటి అనేక అద్భుతాలు టకటక అందులో మీకు కనిపిస్తాయి. అందులో రాయబడినటువంటి ఒకానొక అద్భుతం ఇప్పుడు నేను మీకు చెప్తూ ఉన్నాను దేవుని యందు ప్రియులారా. చైనా దేశంలో డి మెల్కియోర్ అనే ఒక బిషప్ గారు ఉండేవారు. అది ఒక మత స్వాతంత్రం లేని దేశము కనుక దేవుని యందు ప్రియులారా, ఆ యొక్క గవర్నమెంట్ వాళ్ళు లేదంటే ప్రభుత్వం క్రైస్తవులను హింసించడం మొదలుపెట్టింది. ఎంతవరకు అంటే ఒక్కొక్క క్రైస్తవుని హింసిస్తే ఏం లాభం, ఆ గురువులను బిషప్లను తీసుకొని రండి అన్నారు. గురువుని హింసించిన పెద్ద సమస్య లాభం ఉండదు, బిషప్ గారిని తీసుకొని రండి అన్నారు. అతని పేరు మెల్కియోర్ అనే బిషప్ గారు. ఆయన్ను పట్టుకొని ఆ శత్రువులు దేవుని యందు ప్రియులారా వీధులలోనికి లాక్కొని వచ్చారంట. వీధులలోనికి లాక్కొని వచ్చారు. వీధులలో ఆయన ఈడ్చుకుంటూ కొరణాలతో కొడుతూ తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇంకా తర్వాత
అన్ని విధములుగా హింసించిన తర్వాత యేసుని దూషించమంటారు వాళ్ళు. నేను దూషించను, నా ప్రభుని నేను దూషించలేను అంటున్నాడు. అయితే నిన్ను హింసిస్తాము, మీరు ఎలాగ హింసించినా నేను సిద్ధమే అంటున్నారు. ఎలా హింసించారో తెలుసా? అతనిని చేతులు కాళ్ళు కట్టేసి ఒక్కొక్క గోరు పెరికి వేస్తున్నారు. ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క వేదన ఆయన భరిస్తాడని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు? జీసస్ అంటున్నాడు. ఒక్కొక్క హింస, ఒక్కొక్క గోరుకి గోరు తీసేశారు. అతనికైతే ఇసుమంత కూడా నొప్పి లేదంట. ఇక వాళ్ళు ఒక్కొక్క లింబ్, ఈ యొక్క వేలిని 3 ముక్కలు, ఎక్కడెక్కడైతే జాయింట్ ఉందో అక్కడ బుచర్ నైఫ్ ఉంటుంది చూడండి, మాంసం కొడతారు, కైమా కొడతారు. అటువంటి కత్తితో వేలులో ఒక ముక్క కడితే ఏడుస్తాడు చూడండి అంటే, ఆయన మాత్రం ఏమాత్రం ఏడుపు కానీ నొప్పి కానీ బాధ కానీ లేకుండా ప్రశాంతంగా జీసస్ అని చెప్తున్నాడు. ఒక్కొక్క దెబ్బకు, ఒక్కొక్క గాయానికి, ఒక్కొక్క ముక్కగా నరికేస్తూ ఉంటే, శరీరంలోని ఒక్కొక్క అవయవాన్ని తీసేస్తూ ఉంటే, అద్భుతం ఏమిటంటే దేవుని యందు ప్రియులారా, there was no pain at all. ఇసుమంత కూడా నొప్పి లేకుండా ఆయన ఎంత గొప్ప ఓదార్పు అంటే, ప్రశాంతంగా నవ్వుతూ, చిరునవ్వు నవ్వుతూ, ముఖం మీద ఎంతో ఆనందం, ఎంతో సంతోషం కనబరుస్తూ ఆయన కనిపించాడంటే దేవుని యందు ప్రియులారా. ఇతను ఎలా చంపాలో వాళ్ళకి అర్థం కాక ఇంకా వివిధ రకాలుగా ఆయన్ను హింసించడానికి ప్రయత్నిస్తున్నా, ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా ఆయన మాత్రం ప్రశాంతంగా ఉంటూ ఉన్నాడంట. యేసు నామాన్ని జపిస్తూ ఉండగా దేవుని యందు ప్రియులారా, ఆ యేసు నామాన్ని జపిస్తుంటే ఏ నొప్పి, ఏ బాధ, ఏ హింస, ఏ కష్టం ప్రభు ఆయనకు తగలకుండా చేశారు. దెర్ వాజ్ ఎ cheerful face, simple and calm and serene as he was pronouncing the name of Jesus. యేసు నామాన్ని జపిస్తూ ఉండగా గొప్ప శాంతి ఆయన అనుభవించాడంట. గొప్ప ప్రశాంతత ఆయన ముఖంలో కనిపించిందంట. దేవుని యందు ప్రియులారా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేర్ ఈస్ పీస్. In the name of Jesus there is joy. In the name of Jesus there is calmness. In the name of Jesus there is serenity. ప్రశాంతత నువ్వు పొందుకుంటావు యేసు నామాన్ని జపిస్తే. ఎప్పుడన్నా గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది అనుకోండి, ఒక దగ్గర కూర్చొని యేసు నామాన్ని జపించండి, 2 నిమిషాలలో గుండె మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది. ఎప్పుడైనా టెన్షన్ పడ్డారనుకోండి, యేసునామాన్ని జపించండి. మీ బాధలలో యేసునామాన్ని జపించండి. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్తుంటే యేసునామాన్ని జపించండి. నీకు ఆపరేషన్ జరుగుతుంటే యేసునామాన్ని జపించండి. భయము కలిగిన ప్రతి క్షణము యేసునామాన్ని జపించండి. దేవుని యందు ప్రియులారా, మెల్కియోర్ అనే బిషప్ గారి జీవితంలో జరిగిన ఈ అద్భుతం మనందరికీ ఒక గొప్ప పాఠం. యేసు నామములో శాంతి, సమాధానము, ఓదార్పు, ప్రశాంతత, శక్తి, బలము మనం పొందుకుంటున్నాం. సో లెట్ us try to say the name of Jesus. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇక రెండవ ధ్యానాంశం, యేసు నామం గమ్యమును చూపిస్తుంది. యేసు నామం ముక్తిని చూపిస్తుంది. యేసు నామం మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇందులో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, యేసు నామం గమ్యమును చూపిస్తుంది.
ఓకే, ఇట్ విల్ షో యూ ద వే. హీ ఈజ్ ద వే. ఇట్ విల్ షో యూ ద వే. దేవుని యందు ప్రియులారా, యేసు నామమును జపిస్తే నువ్వు దారి తప్పిపోయిన సందర్భాలలో నువ్వు దారిని వెతుక్కుంటావు, దారిని తెలుసుకుంటావు. ఇది ఎన్నెన్నో అద్భుతాలు, బైబిల్ నుంచి కొన్ని అద్భుతాలు చెప్పాను ఉదయం పూజలో, చరిత్ర నుంచి కొన్ని అద్భుతాలు చెప్పాను, ఇప్పుడు ఒక అద్భుతం చెప్పాను. ఈ అద్భుతం మై పర్సనల్ లైఫ్, నా వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒకానొక అద్భుతాన్ని మీతో పంచుకుంటున్నాను. దేవుని యందు ప్రియులారా, నేను 7వ తరగతి లేదా 8వ తరగతి చదువుతున్న రోజులు. అది సమ్మర్ హాలిడేస్ టైం కూడా, వేసవి సెలవులు. బహుశా ఆ సంవత్సరం మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళలేదేమో, ఇంటిలోనే ఉన్నాం వైజాగ్లో. సో ఏదో ఒక పని మీద, అత్యవసర పని మీద వైజాగ్ నుంచి మరొక ప్రాంతానికి, దగ్గరే తునిలోపు, ఓకే, మరొక ప్రాంతానికి ప్రయాణం చేయవలసి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేరు. చిన్న కబురు చెప్పాలంతే, చిన్న కబురు అందివ్వాలంతే. ఆ కబురు చెప్పడానికి మా నాన్నగారు ఏం చేశారంటే, ఇదిగో అమ్మాయి తిరిగితే చెడిపోతుంది, అబ్బాయి తిరక్కపోతే చెడిపోతాడు. ఇంటిలోనే కూర్చోబెట్టుకుంటే వీడికి ఏమీ తెలియదు, లోకజ్ఞానం తెలియదు. లోకజ్ఞానం తెలియాలి అంటే ఏం చేయాలి? బయటికి పంపించాలి అప్పుడప్పుడు. ఆ రోజుల్లో పెద్దగా మొబైల్ ఫోన్స్ 95, 96 ఆ సంవత్సరాల్లో మొబైల్ ఫోన్స్ అందుబాటులో పెద్దగా లేవు, ఇంకా రాలేదనుకుంటాను. బహుశా ల్యాండ్లైన్ ఫోన్లు తక్కువగా ఉన్నాయి, కొంచెం అన్నీ కూడా అందుబాటులో లేవు మన వరకు కూడా పల్లెటూరుల్లో, గ్రామాలలో. కనుక ఎలాగైనా వెళ్ళాలి అంటే మా అమ్మగారు నో వే, వెళ్ళడానికి వీల్లేదు, నా కొడుకు తప్పడిపోతాడు. మా నాన్నగారు తప్పడిపోని ఒకసారి చూద్దాం, తప్పడిపోతే మళ్ళీ తెచ్చుకుందాం, కానీ నేర్చుకుంటాడు, ప్రాక్టికల్ లైఫ్, పర్వాలేదు అని చెప్పి బలవంతంగా మా అమ్మ చెప్పినా వినకుండా నా చెయ్యి పట్టుకొని రైల్వే స్టేషన్ తీసుకొని వెళ్ళి, గోపాలపట్నం రైల్వే స్టేషన్ తీసుకొని వెళ్ళి టికెట్ కొనిచ్చి ట్రైన్లో కూర్చోబెట్టారు. ఓకే, నార్మల్ ట్రైన్లో, అది ప్యాసింజర్ ట్రైన్. చెయ్యి ఎత్తిన చోట ఆగిపోద్ది, అది ఎక్కడ పడితే అక్కడ ఆగిపోద్ది, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలియదు. ఇటువంటి ట్రైన్లో కూర్చోబెట్టి పలానా ఊర్లో దిగాలి, పలానా ఇంటికి వెళ్ళాలి, ఈ కబురు చెప్పి నువ్వు తిరిగి రావాలి. ఇది మిషన్ ఇంపాసిబుల్ వచ్చింది. సరే, మా ఇంట్లో ఎక్కువగా స్నానం చేస్తున్నప్పుడు యేసు నామాన్ని జపించే అలవాటు. స్నానం చేస్తున్నప్పుడు యేసువా 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 అనుకొని స్నానం చేస్తుంటారు మా నాన్నగారు, మేమందరం కూడా. సో యేసు నామాన్ని జపించే అలవాటు మా అందరికీ ఉంది. మన ఏదైనా భయం వేస్తే యేసు నామాన్ని జపించుకో. మెయిన్ నీ మిషన్ ఏంటంటే వెళ్ళాలి, ఇక్కడ దిగాలి, వెళ్ళాలి. అయితే వెళ్తున్నప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇన్ని స్టేషన్స్ తర్వాత నువ్వు దిగు అన్నారు. ఎన్ని స్టేషన్స్ తర్వాత లెక్క పెట్టారు, ఇక్కడ 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 కరెక్ట్గా ఇన్ని స్టేషన్స్ తర్వాత నువ్వు దిగాలి అన్నారు. నేను లెక్కేసుకుంటున్నాను ఎన్ని స్టేషన్స్. దురదృష్టం ఏంటంటే సిగ్నల్ లేని ప్రతిసారి ఆగిపోయేది, అది కూడా నేను కౌంట్ చేసేసుకునేవాడిని. నా ముందు ఒక అతను కూర్చున్నాడు, మా నాన్నగారు అతనికి అప్పచెప్పారు, కొంచెం ఆ ఊర్లో దించండి అని చెప్పి. నేను దించుతాను, మీరు వెళ్ళండి అన్నాడు. ఓకే, మనం కూర్చున్నాం, అవతల అతను కూర్చొని పడుకుని పోతున్నాడు. నా కౌంటింగ్ ప్రకారం 10 స్టేషన్స్ అయిపోయాయి. కనుక అంకుల్ అంకుల్ అని చెప్పి లేపి, ఎక్కడైనా దిగాలి నేను అన్నాడు. అటు చూసి, ఇది కాదు, కంగారు పడకు, నేను చెప్తాను అన్నాడు. మనకు కొంచెం కంగారు ఎక్కువ. సో మళ్ళీ ట్రైన్ ఆగింది, మళ్ళీ లేపి ఎక్కడైనా దిగాలి అని అడిగాను. ఎక్కడ కాదు, ఆగు అన్నాడు. సో డీప్గా నిద్రపోతున్న వాడిని ఒక 5-6 సార్లు లేపేసరికి వాడికి చిర్ర కోపం వచ్చేసింది. నేను మర్చిపోలేని సంఘటన, నాకు చాలా కోపం వచ్చింది వాడికి. ఒకసారి నిద్రలో కోపం వచ్చి ఏమన్నాడంటే, అవునరా ఇక్కడే దిగాలి, దిగిపో అన్నాడు. మనకేం తెలుసు, ఆ 7వ తరగతి వయసులో ఇతను చెప్పాడంటే ఇక్కడే కావాలనుకొని నేను దిగిపోయాను. ట్రైన్ వెళ్ళిపోయింది.
అది చూస్తే స్టేషన్ కాదు, అది రైలు పట్టాల మధ్యన ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళేదారు మధ్యలో ఉన్నానన్నమాట. ఏం చెల్లితే అక్కడ గేట్ వేస్తున్నదన్నమాట. రోడ్డు నుంచి రోడ్డు అక్కడికి వెళ్తే ఎవరో ఒక అతను ఉన్నారు. ఈ ఊరు వెళ్ళాలి, ఎక్కడ ఎలాగ వెళ్ళాలంటే, రే బాబు చాలా దూరం ఉంది ఆ ఊరు, ఎక్కడ ఎందుకు దిగావు అన్నారు. ఏమో అతను దీపమన్నా దిగిపోయాను అన్నారు. ఫస్ట్ టైం ఒక్కడిని ప్రయాణం చేయడం, తల్లిదండ్రులు లేకుండా. సరే ఏం చేయాలో తెలియకపోతే అతని దగ్గరుండి ఒక లారీ వస్తే లారీ ఎక్కించి వేరొక షార్ట్ కట్లో బ్యాక్ సైడ్ నుంచి ఎక్కడి నుంచో పలానా దగ్గర దించేయండి అని చెప్పేసి ఎక్కించేశారు. లారీ వాడు కూడా ఒక దగ్గర దించేసి, ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే నీకు వచ్చేస్తుంది అన్నాడు. మిట్ట మధ్యాహ్నం 1 గంట 2 గంటల టైం. రైతులు పని వాళ్ళు కూడా పొలాల్లో లేరు. వాళ్ళు దించింది అవతల చూస్తే కొండలు, అంత పొలాలు. సరివిడి తోటలో ఒంటరిగా నడవడం ఎంత భయంకరమో తెలుసా? చెట్లు రాసుకుంటూ ఉంటాయి. అప్పుడు మనం చిన్నపిల్లలప్పుడు దెయ్యాల సినిమాలు అవి చూస్తే అవన్నీ మైండ్లో ఉంటుంటాయి. ఇక్కడ దిగి తిన్నగా నడుచుకొని వెళ్ళిపో అంటున్నాడు. దిగితే ఇక్కడ ఏమీ లేదు. సరే నడుచుకొని వెళ్ళిపోకని చెప్పి నేను మగవాడు, నాకేంటి భయం అనుకొని 10 అడుగులు వేసాను. సరివిడి తోటలు వచ్చేసాయి. సరివిడి తోటల మధ్యలో నుంచి నడుచుకొని వెళ్ళాలి. ఏదేదో పక్షుల కోతలు, ఏవో కుక్కల అరుపులు, నక్కల అరుపులు, చెట్లు రాసుకోవడం, చిన్న గాలేస్తే భయం. ఏం చెల్లిదలు వెనకాతలు ఎవరో వెంటబడుతున్నాడు అనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది, దేవుని యందు ప్రియులారా, తల్లిదండ్రులు నేర్పించడం వలన కష్టంలో ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది ఒక ఆయుధం, అదే యేసు నామం. ఇక యేసువా యేసువా జీసస్ 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 అనుకొని నడుస్తాను. ఇట్ వాస్ మోర్ దెన్ సమ్ 7 kilometers, 5 to 7 kilometers. నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు. ఒకటి మాత్రం, యేసువా యేసువా. ఒక్క మనిషి కూడా లేడు. ఎవరిని అడుగుదామంటే ఎవరో వెళ్ళిపోమన్నారు కనుక వెళ్ళిపోతా ఉన్నాను. రోడ్డు ఎక్కడో ఉంది, అది మనకు కనిపించడం లేదు. మట్టి రోడ్లు, పొలాల్లో నుంచి తోటల్లో నుంచి మధ్యలో నడుచుకొని వెళ్ళిపోతే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అద్భుతం ఏమిటంటే, మహా అద్భుతం ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసా? నేను ఎవరి ఇంటికైతే వెళ్ళాలో వారి ఇంటి గుమ్మం, ఇల్లు వెనకాతల బావి వెనకాతల పెరడు తోట ఉంటుంది. ఆ తోట చాలా పెద్దది. నేను ఆ వెనకాతల నుంచి ఆ తోటలోకి వెళ్ళాను అన్నమాట. వాళ్ళు అక్కడ బిందెతో నీళ్ళది తోడుకుంటున్నారు. ఇదేంటిరా, నువ్వు ఇక్కడ నుంచి వస్తున్నావు, నువ్వు ఇలాగ రావాలి కదా, నువ్వు ఇలాగ వస్తున్నావేంటి, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అక్కడికి వెళ్ళి నేను మీ ఇంటికే వచ్చాను, కళ్ళు తిరిగి తప్పని పడిపోయాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఎప్పుడూ కూడా మరిచిపోలేని ఒక సంఘటన, చిన్న వాటిలో కొన్ని జ్ఞాపకాలు ముద్రించబడిపోతాయి కదా, అందులో ఇది ఒకటి. యేసు నామాన్ని జపిస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఆ రోజు నిజంగా చచ్చిపోతానేమో అని భయపేసింది. ఆ యొక్క భయానికి గుండె చచ్చిపోతానని భయం వేసింది. చివరికైతే మాత్రం దేవుడు నన్ను కరెక్ట్గా ఎవరి ఇంటికైతే వెళ్ళాలో వారి ఇంటిలోనికే తీసుకుని వెళ్ళిపించాడు. దేవుని యందు ప్రియులారా, ఇట్ మే బి ఎ స్మాల్ ఎగ్జాంపుల్, బట్ ఇట్ ఈస్ ద రియల్ ఎగ్జాంపుల్. మనందరి జీవితాలలో కూడా దారి తప్పిపోతున్న సమయంలో, గమ్యము కనిపించని సమయంలో, ఏమి చెయ్యాలో తోచని సమయంలో, అగమ్య గోచర సందర్భాలలో, ప్రియమైన సహోదరి సహోదరులారా, టేక్ ద నేమ్ ఆఫ్ జీసస్, ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామాన్ని జపించండి. యేసు నామములో మార్గము కనిపిస్తుంది. యేసు నామములో గమ్యము కనిపిస్తుంది. యేసు నామం దారిని చూపుతుంది. దేవుని యందు ప్రియులారా, టోటల్గా ఈ రోజున ఉదయం 3, ఇప్పుడు 2, 5 ధ్యానాంశాలు నేర్చుకున్నాం. యేసు నామములో ప్రార్థనలు ఫలిస్తాయి. యేసు నామములో రక్షణ కలదు. యేసు నామములో స్వస్థత కలదు. యేసు నామములో ఓదార్పు, ప్రశాంతత, సమాధానము కలదు. యేసు నామములో గమ్యము కలుగుతుంది, మార్గము చెప్పబడుతుంది. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ద ప్రాక్టికల్ వేస్, 3 ప్రాక్టికల్ వేస్ హౌ టు ఆనర్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీవు నేను కూడా ఆ శిష్యుల వలె యేసయ్య మీ పేరిట పిశాచములు సైతము మాకు లోబడుచున్నవి అని మనం చెప్పాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు ప్రియులారా 3 మార్గాలు చూపిస్తాను. 1, జీసస్ అన్న పేరుని అక్షరాలతో రాసుకొని మీ ఇంటి గుమ్మము పైన, మీ యొక్క గోడల పైన, వేరెవర్ యూ కెన్ సీ క్లియర్లీ, ఓకే, యేసు నామాన్ని మనందరం కలిసి మన ఇంట్లలో, మన తలుపుల పైన, మన యొక్క గృహములలో, మన యొక్క కళ్ళకు ఎల్లప్పుడూ కనిపించే విధంగా యేసు నామాన్ని పలకల రూపంలో రాసి పెట్టుకోవాలంట. అలా చేసినాడు ఇట్ విల్ రిమైండ్ యూ అగైన్ అండ్ అగైన్. ఓకే, ఇన్ కేసు నువ్వు మర్చిపోతే చూసిన ప్రతిసారి కూడా యేసు నామాన్ని మనం చెప్పుకుంటాం. దేవుని యందు ప్రియులారా, ఇది ఒక మొట్టమొదటి పద్ధతి. 2వది, వెన్ ఎవర్ అండ్ వేర్ ఎవర్ యూ హ్యావ్ లిటిల్ టైం, ఎక్కడైతే నీకు చిన్న సమయం దొరుకుతుందో జీసస్ పేరును, యేసు నామాన్ని జపించవచ్చు. ఈ జపమాల కేవలము జపమాల చెప్పడానికి మాత్రమే కాదు, ఇజాక్యులేటివ్ ప్రేయర్స్, సుకృత ప్రార్థనలు చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది. కనుక యేసు నామాన్ని తరచుగా జపించండి. ఈ యొక్క జపమాలలో, పూసలలో జీసస్ 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 అంటే మనం జపించవచ్చు. దేవుని యందు ప్రియులారా, ఇక 3వది, పాత రోజుల్లో ఈ టీవీలు, సినిమాలు, సీరియళ్ళు లేనప్పుడు వాట్ వాజ్ ద టైం పాస్? చాలామందికి పాత రోజుల్లో, ముఖ్యంగా హైందవ సహోదరులు, వాళ్ళకు ఒక బుక్ ఉండేది. పుస్తకాలు కూడా అమ్ముతారు. రామకోటి తెలుసా? రామకోటి అని నెంబర్లు వాళ్ళు ఇచ్చేస్తారు, గడులు వాళ్ళు ఇచ్చేస్తారు. ఆ బుక్ లాగా వస్తుంది, నోట్ బుక్ లాగా వస్తుంది, ప్రింటెడ్ బుక్. ఓకే, చూసారు ఎప్పుడన్నా? చూసారా? గడులు వాళ్ళు ఇచ్చేస్తారు, నెంబర్లు వాళ్ళు ఇచ్చేస్తారు. వీళ్ళు ఏం చేయాలంటే ఖాళీ ఉన్నప్పుడల్లా ఆ పేరు, వారి యొక్క దైవం పేరు వారు రాసుకునేవారు. వై డోంట్ వి డూ దాట్? మనం ఎందుకు చేయకూడదు? మనం ఎందుకు ఈ ఖాళీ సమయాల్లో టీవీలు చూస్తూ, సినిమాలు చూస్తూ, సీరియల్ చూస్తూ గడుపుతున్నామే కానీ, ముఖ్యంగా వృద్ధులైన వాళ్ళకి, వృద్ధులు చిన్నప్పుడు తెలియదు, వృద్ధులుగా వచ్చే ముందు బాల్య దశలో ఏమీ తెలియదు. పెద్దయ్యాక ఆటలు, కొంచెం పెద్దయ్యాక ఆటలు, కొంచెం పెద్దయ్యాక చదువులు, కొంచెం పెద్దయ్యాక వేటలు. వేటలంటే ఉద్యోగం అనే వేట, తర్వాత పెళ్ళిళ్ళు, తర్వాత పిల్లల పెంపకం. సంథింగ్ ఆర్ ది అదర్ ఆల్వేస్ ఆన్ అవర్ హెడ్. ఈ వృద్ధాప్యంలోనైనా ప్రశాంతంగా ఉంటున్నారా అంటే మనవడి కోసం ఏడుపు, మనవరాల కోసం ఏడుపు. వాళ్ళు చదవట్లేదని, వాళ్ళ చదువులు అయిపోయాయి అనుకో, వాళ్ళకి పెళ్ళి అవ్వలేదని ఈవిడ ఏడుతుంటుంది. పోనీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి అనుకో, వాళ్ళకి పిల్లలు పుట్టలేదని ఈవిడ అమ్మాయి ఏడుతుంటుంది. నీ కోసం ఎప్పుడేమ్మా నువ్వు ఏడుస్తావు? నీ కోసం ఎప్పుడు ఏడుస్తావు? దేవుడు నీకు వృద్ధాప్యాన్ని ఇచ్చింది అలా నీ వంశాలు అందరికీ ఏడవడానికి కాదు. యు వర్క్ ఫర్ యువర్ సాల్వేషన్. నీ ఆత్మరక్షణ కొరకు చూసుకో. టైం లేదు. ఇప్పుడు టైం ఉందిగా. యేసునామాన్ని రాయండి, యేసునామాన్ని జపించండి. ఈ విధంగా చేసినట్లయితే ఈనాటి వాక్యం ఉందే, శుభవార్తలో, లూకా శుభవార్త 10వ అధ్యాయం 17వ వచనం, ప్రభువా మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అన్నట్లుగా మనము కూడా యేసు పేరిట నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు, పిశాచములు, పాపములు, శోధనలు, వ్యామోహములు నువ్వు జయించగలవు. దేవుని యందు ప్రియులారా, ఇన్ జీసస్ నేమ్ దేర్ ఇస్ గ్రేట్ విక్టరీ. దేవుని యందు ప్రియులారా, ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. యేసు నామాన్ని ధరిద్దాం, యేసు నామాన్ని భరిద్దాం, యేసు నామాన్ని నేర్చుకుందాం, యేసు నామంని జపించుదాం. ప్రభు
మనలను దీవింతురుగాక. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.